హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను యఖని పన్నీర్ బన్ను పరాటా చేస్తున్నానండి. మామూలుగా చపాతీలోకే చేసేదాన్ని, కానీ ఈసారి బన్ను పరాటా చేద్దామని ఇలా చేస్తున్నాను. ఈ వైట్ గ్రేవీ పన్నీర్ అంటారు దీన్ని. ఎంత బాగుంటుందంటేనండి, అసలు ప్లేట్లో పెట్టుకున్నాక మొత్తం అంతా ఊడ్చేస్తారు, ప్లేట్ని అంతా క్లీన్ చేసేస్తారనమాట. అంత బాగుంటుంది టేస్ట్. దీంట్లోకి వచ్చేసి స్పెషల్ మసాలా పౌడర్ ఇది, అది కూడా చూపిస్తాను. చేసే విధానం చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి ఒక 15-16 పీసులంతా గోడంబిని వేడి నీళ్ళలో నానబెట్టుకుంటున్నాను. అలాగే మైదా పిండి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదైతేనే పరాటాకు బాగుంటుంది, పొరలు పొరలుగా. సాల్ట్ వేసి నీళ్ళు వేసి మామూలుగా చపాతీ పిండి పిసికినట్లు పిసుక్కోవాలి. ఇంకా ఇందులోకి నూనె అవసరం లేదు. ఈ స్పెషల్ మసాలా పౌడర్కి వచ్చేసి మొత్తం స్క్రీన్ మీద ఇచ్చాను కదండి. ధనియాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, సోంపు 1 టీ స్పూను, మిరియాలు అర్ధ స్పూను, అలాగే ఒట్టిమిరపకాయలు ఒక 2, నల్లది ఇలాచి అంటాం కదండి, అదొక పీసు, గ్రీన్ ఇలాచి 4 పీసులు, అలాగే చెక్క అర్ధం ఇంచ్ అనమాట. ఇవన్నీ బాగా ఒక కడాయిలో సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎక్కువ మాడపెట్టుకోకుండా, మంచి వాసన వస్తుంది అప్పుడే వేగగానే. ఇవన్నీ వేసాం కదా, అంతా వేగగానే ఆ నల్ల ఇలాచి ఉంది కదండి, అది ఒలిచేసుకోవాలి. అప్పుడే గింజలు మిక్సీలోకి వేసుకున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. చల్లారినాక మిక్సీకి వేసి ఈ పౌడర్ చూపిస్తున్నా కదండి, ఇలాగా రఫ్గా ఆడించుకోవాలన్నమాట, మరి స్మూత్గా లేకుండా. ఇది పక్కన పెట్టేసుకో. ఇది వేయడం వల్ల కర్రీ ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది, చెప్పలేం మాటల్లో. మీరు ట్రై చేయండి, మీరే అంటారు, కామెంట్ పెట్టండి చాలా బాగుందండి, మంచి రెసిపీ ఇచ్చారనేసి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నాను. అది ఒకటే సైజులో క్యూబ్స్లా కట్ చేసుకొని, ఇది కర్రీ అంతా మొత్తం నెయ్యిలోనే చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. అలాగే 2 స్పూన్లు వేసుకొని ఇవి ఎర్రగా అటు ఇటు తిరిగేసుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. అవి అలా ఓ పక్క వేగుతూ ఉంటాయి కదా, ఇక్కడ వచ్చేసి గ్రేవీ కోసము తయారు చేసుకుంటున్నాను. నానబెట్టుకున్నాం కదా గోడంబి, అది బ్లెండర్లో వేసేసుకొని 4 పీసులు మిగుల్చుకున్నాను పన్నీర్ అనేది. అది కూడా ఇందులోకి వేసుకొని బాగా స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలాగ వైట్ గ్రేవీతో పన్నీర్ కర్రీ చేయడం చాలా బాగుంటుందండి టేస్ట్. మామూలుగా ఎర్రగడ్డలు వేస్తారు కదా గ్రేవీ కోసము, లేదండి ఈసారి ఎర్రగడ్డ వాడుకోకుండా ఓన్లీ గోడంబిను ఈ పన్నీర్ పీసులు వేసి మిక్సీకి ఆడిచ్చాను. ఇక్కడ వచ్చేసి ఎర్రగా వేగిపోయినాయి అనమాట. పన్నీర్ని చల్లనీళ్ళలోకి వేసుకోవాలి, ఎందుకంటే ఆ వేడి తగ్గాలి, లేకుంటే రబ్బర్ మాదిరి ఉంటాయన్నమాట పన్నీర్ ముక్కలు తినేటప్పుడు. ఇలా చన్నీళ్ళలో వేసుకుంటే కనుక స్మూత్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చిన్న అల్లం ముక్క దంచి పెట్టుకుంటున్నాను. మరి వచ్చేసి కడాయిలోకి నెయ్యి 2 స్పూన్లు వేసేసుకొని, మనం ఇందాక చెప్పాను కదండి, మొత్తం అంతా కర్రీ నెయ్యిలోనే చేయాలని, చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక బిర్యానీ ఆకును, ఇందాక మనం దంచి పెట్టుకున్న అల్లం ముద్ద, ఇది బాగా పచ్చివాసన పోయేదాకా క్రిస్పీ లాగా వేయించుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయ అనమాట, అలా చీల్ చేసుకుంటున్నాను. ఇంకా ఇందులో కారం పొడి అలాంటివి ఏమి వేయకూడదండి, చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. ఇది బాగా వేయించుకున్నాక మనం ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా వైట్ గ్రేవీ అనేసి, అది వేసేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ అంతా మీడియంలో ఉండాలండి, ఫ్లేమ్ అనేది హైలో ఉండకూడదు, మరి సిమ్లోనే ఉండకూడదు. అది అలా వేగుతూ ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ పెరుగు ఒక అర్ధ కప్పు తీసుకొని దీన్ని బాగా చిలుక్కుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నాను. నా దగ్గర గ్రీన్దే ఉంది, రెడ్ది ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట, బాగా కలర్ఫుల్గా కనపడుతుంది. ఇలాగ మొత్తం ఒకటే సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక గింజలన్నీ వేరు చేసుకోవాలి. ఆ గింజలను లోపల చిన్న కండ ముక్కలాగా ఉంటుంది కదా, అది కూడా అది వేయకూడదు. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని, ఈ నెయ్యి వేడయ్యాక కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అలా వేసి వేగనట్లు ఉండాలండి. బాగా తినేటప్పుడు క్రంచీగా ఉండాలన్నమాట, మరీ మెత్తగా మగ్గనిచ్చుకోకూడదు. ఇలాగ వేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఆ గ్రేవీని కలబెడుతున్నాం కదండి ఒక సైడ్, అది చూసుకుందాము ఇప్పుడు. ఇది మాడుకోకుండా కలబెడుతూనే ఉండాలన్నమాట. ఇందాక మనము చిలికి పెట్టుకున్నాం కదా పెరుగు, అంటే గడ్డలు లేకోకుండా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలబెడుతూ ఉండాలి, లేదంటే పెరుగు విరిగిపోతుందన్నమాట. ఇలాగా అంతా వేసేసుకున్నాక ఇంకా కలబెడుతూనే ఉండాలండి, కొంచెము గీ రిలీజ్ అయ్యేదాకా. అంటే మనం ఇందాక నెయ్యి వేసాము, అలాగే పెరుగులోనే ఉంటుంది కదా, అది మొత్తం గట్టిగా ఉడికి ఉడికి ఇలా నెయ్యి సపరేట్ అవ్వాలన్నమాట, అంతవరకు ఉడికించుకోవాలి, బాగా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇలా బాగా వేయించుకున్నాక చూడండి, బాగా బుడగలు బుడగలు నెయ్యి రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం నీళ్ళలో వేసుకున్నాం కదా చల్లార్చుకునేకి పన్నీర్ ముక్కలు, ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా స్పెషల్ మసాలా పౌడర్ అనేసి, అది కూడా దీంట్లోకే వేసుకోవాలి. ఇంకా కారం పొడి, ధనియాల పొడి ఇంకా సపరేట్గా వేయాల్సిన పని లేదు. ఈ పొడి వేయడం వల్ల ఎంత బాగుంటుందంటే స్మెల్ కూడా అంత మంచిగా వస్తుంది ఇండ్లంతా.
అసలు ఈ కర్రీ చేస్తుంటేనే చాలా బాగుందండి. స్మెల్, టేస్ట్ కూడా బాగుంది. ఇలాగ 2 స్పూన్లంత వేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ ఉందనేసి కొంచెం వేసుకుంటున్నాను. ఇంకా ఈ పౌడర్ చాలండి. ఇంకా మరి గరం మసాలా వేయాల్సిన పని లేదు. ఇలాగంతా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ తక్కువైందనేసి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా చక్కెర. ఇది వేయడం వల్ల మనం పెరుగు వేసుకున్నాం కదా, మంచి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. దీన్ని చాలా బాగుంటుంది చక్కెర వేయడం వల్ల కూడా. మరి మీరు చక్కెర వేసినామని చెప్పేసి మిస్ చేయొద్దండి, అది కూడా వేయండి. ఇప్పుడు వచ్చేసి మనం వేయించి పెట్టుకున్నాం కదా క్యాప్సికము, లైట్గా వేయించిన క్యాప్సికమ్ వేసేసుకొని ఇంకా కలుపుకునేదే. ఇలా కలుపుకున్నాక ఇంకా దించుతామనంగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇందులోకి రోటీ కానీ పూరీ కానీ మలాబార్ పరాటా అంటాం కదండి, బన్న పరాటా చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది. చూడండి నెయ్యి ఎంత పైకి వస్తుంది కదా, ఇలా ఉడికించుకొని సిమ్లోనే. నేను వచ్చేసి ఇక్కడ క్రీమ్ వేసుకోవాలి మామూలుగా. నేను ఇక్కడ పాల మీద మీగడ వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్లంతా. ఫ్రెష్ పాలదనమాట, మీగడ ఉంటుంది కదా అది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి మనం కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి, బాగా నానింది. నేను తీసుకున్న క్వాంటిటీ బట్టి 3 వస్తాయి అన్నమాట ఇక్కడ పరాటాలు. యాక్చువల్గా గోధుమ పిండితోనే చేయొచ్చండి, కాకపోతే పొరలు పొరలు రావనేసి ఇలాగ మైదాతో చేస్తున్నాను. మీరు అర్ధం అది అర్ధం ఇది కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలాగ ఎంతవరకు వీలైతే అంతవరకు బాగా రుద్దేసుకొని వెడల్పుగా ఆయిల్ అప్లై చేసేసుకొని చాలా నైస్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పిజ్జా కట్టర్తో చేసుకుంటున్నాను, మీరు చాక్తో అయినా చేసుకోవచ్చు. చాలా నైస్గా అనమాట, దారాల మాదిర. ఇలాగంతా కట్ చేసుకున్నాక రోల్ చేసేసుకొని కొంచెం అలాగా సాగబీక్కొని మడత పెట్టేసుకోవడమేనండి పరాటాలాగా. ఇది ఇంకా రుద్దాల్సిన పని లేదండి. ఇది ఎందుకంటే ఫోల్డ్ చేసుకున్నాక ఊరికే అలా చేత్తో నొక్కేసి వేడివేడి పెనం మీద కాల్చేసుకుంటే బాగా ఎర్రగా కాలుతుంది. ఏమంటే మంట సిమ్లో పెట్టుకోవాలి, లోపల నుంచి ఉడకాలి కదా, కొంచెం మందంగా ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇలా వేసేసుకొని అటు ఇటు తిరిగేసుకొని ఎర్రగా కాల్చేసుకొని వేడిగా ఉన్నప్పుడే దాన్ని కొట్టేయాలన్నమాట. చల్లారిందంటే మళ్ళీ మనకు డివైడ్ కావు ఆ పొరలు అనేది. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి. తప్పకుండా ఇది ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను ఇది. నేను తిన్నాను కాబట్టి మీకు ఇంతగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పరాటాలు చేసేసుకున్నాను. ఇవి చల్లగా కాకుండానే వేడిగా ఉన్నప్పుడే ఇట్లా ఒత్తేసుకోవాలి. ఈ యఖనీ పన్నీర్, మనం పన్నీర్ చేసాం కదండి, అది నాన్ వెజ్ చికెన్ కూడా చేసుకోవచ్చు ఉడకబెట్టి ఇలాగనమాట. బాగుంటుంది చికెన్ కూడా, ఆఫ్ఘనీ చికెన్ అంటాం కదా, ఆ ఫ్లేవర్స్ వస్తుంది. అంతేనండి. మీకు నచ్చితే గిన ఈ వీడియో ఫ్రెండ్స్‌కు, రిలేటివ్స్‌కు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి యూస్ఫుల్ వీడియోస్‌తో వస్తుంటాను. ఇక్కడ నేను చెక్ చేసి చూపిస్తున్నానండి పన్నీర్ ఎంత సాఫ్ట్‌గా ఉందో. మనం చన్నీళ్ళలోకి వేసాం కదా వెంటనే, అలా వేయడం వల్ల స్మూత్‌గా ఉంటుందన్నమాట. లేదంటే గిన గట్టిగా ఉంటుంది, హార్డ్‌గా. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి.